కాలయాన ప్రయాణికుల గురించి ద టైమ్ ట్రావెలర్ మిస్టరీ. అదే భవిష్యత్తు నుంచి వచ్చిన ఒక వ్యక్తి కథ ఇది. కాలం మనం చూస్తూ ఉన్న దాన్ని పట్టుకోలేం. అది నిన్న కాదు, రేపు కాదు. అది ఒక అంతులేని ప్రవాహం లాంటిది, ద అన్స్టాపబుల్. కానీ ఒకరోజు ఎవరో వచ్చాడు, చెప్తున్నాడు, నేను ఒక టైం ట్రావెలర్ని, నేను ఒక భవిష్యత్తు కాలం నుంచి వచ్చానని. ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి జాన్ టిటర్ అతని పేరు. అతని కథ విని మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. కానీ చివరికి మీరు తీసుకోవాలి, రాత్రి నిజమా లేక కలుపుతూ ప్రకాశవంతమైన కాంతితో ఒక మిషన్, భూమి ఆకారంలో ఉన్న ఒక మిషన్ నేలపైకి రావడం జరిగింది. కొన్ని నిమిషాల వ్యవధిలో డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే ఒక వ్యక్తి బ్లాక్ జాకెట్ వేసుకుని కిందకి దిగడం జరిగింది. అతని మెడలో ఐడి కార్డు ఉంది. ఆ ఐడి మీద జాన్ టిటోర్ అనే నేమ్ ఉంది. అది చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఏమైందంటే, ద మిస్టరీ స్టార్ట్ అరైవల్. 2008లో టైం ట్రావెలర్ అనే ఒక యూజర్ పోస్ట్ పెట్టాడు. నేను 2036 సంవత్సరంలో వచ్చిన ఒక టైం ట్రావెలర్. ఆయన అసలు పేరు జాన్ టిటోర్ అని. అది విన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా అవుతుందా, ఇలా రావచ్చు. ఆ మిషన్, అతని మిషన్ ఏమిటి? జాన్ టిటర్ తెలిపిన ప్రకారం కొన్ని విషయాలు నిజమైనట్లు అనిపిస్తుంది. ఒక పాత కంప్యూటర్ IBM 5100ని సంపాదించడం, ఎందుకంటే భవిష్యత్తులో కంప్యూటర్ సిస్టమ్ విఫలమవుతాయి. ఆ సమస్యను పరిష్కరించేందుకు గతానికి వచ్చాడు. అయితే ఇది కేవలం మిషన్ కాదు. అతని ప్రకారం భవిష్యత్తులో ఓ భయంకరమైన యుద్ధం జరగబోతుంది. అది ఆపడానికి అతను వచ్చినట్లు అనుమానించాడు. కానీ అది అలవాటుగా అని ఇంకో అనుమానం కూడా కలిగింది అందరికీ. అందుకే అతడు 1975కి వెళ్ళి ఆ కంప్యూటర్ తీసుకురావడం కోసం గతాన్ని టార్గెట్ చేశాడు. అయితే 2000 సంవత్సరంలో బ్రేక్ తీసుకుని అతను ఆన్లైన్లో కొన్ని అసాధారణమైన విషయాలు పంచుకున్నాడు. అతను చెప్పినవేంటి? జాన్ టిటోర్ కొన్ని విషయాలు ముందే చెప్పాడు. ఆసక్తికరంగా కొన్ని నిజంగా జరిగినట్లే ఉన్నాయి. 2004లో అమెరికాలో రాజకీయం తలకిందులయ్యేంత మార్పులు జరుగుతాయని చెప్పాడు. ఆ తర్వాత 2015లో ఓ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుందని చెప్పాడు. తర్వాత 2020లో తర్వాత ఇంటర్నెట్ యూసేజ్ అధికంగా ఉంటుంది, టెక్నాలజీ డెవలప్, అనేక మార్పులు జరుగుతాయి. ఆ తర్వాత యుఎస్లో అంతర్రాష్ట్ర కలహాలు పెరగడం. అయితే అతని ముఖ్యమైన భవిష్యత్ హెచ్చరిక 2030 దాకా ఓ ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉందని. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం భారీగా జరుగుతుంది. లేటెస్ట్గా అమెరికా కూడా దిగింది. ఇవన్నీ చూస్తుంటే వరల్డ్ వార్ 3 నిజంగా జరిగేటట్లుగా ఉంది. టైం మిషన్ వివరాలు అతను చెప్పిన విధంగా. జాన్ టిటర్ వివరంగా చెప్పిన టైం మిషన్ గురించి. C-204 గ్రావిటీ డిస్టర్షన్ యూనిట్ జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ తయారు చేసిందంట. 2 పొటాషియం సిలిండర్లు ఉంటాయి. బ్లాక్ హోల్స్ ఆధారంగా టైం డిస్టోర్షన్ డిజైన్ చేయబడిందంట.
అతను చెప్పినది ఫిక్షన్లా అనిపించిన టెక్నికల్ వివరాలు చాలా డీప్గా ఉన్నాయి. సైన్స్ ఏముంటుంది? ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతం ప్రకారం కాలం అనేది వంకరగా మలిచిన లైన్లో ఉంటుంది. వేగంగా కదిలే వస్తువులు కాలాన్ని దాటి ప్రయాణించగలవు. ఇది థియరీ మాత్రమే కానీ అయితే మన భారత పురాణాల్లో కూడా కాలయానం గురించి ప్రస్తావన ఉన్నాయి. ఒక రాజు అయితే బ్రహ్మను కలవడానికి వెళ్ళి అతను తిరిగి వచ్చేలాగా కొన్ని సంవత్సరాలు గడిచాయంట. విక్రమ భేదాల మహాభారతంలో ఋషులు కాలంలో ప్రయాణించడం వంటి కథలు జరిగాయంటున్నాం. అతను ఎవరు? నిజంగా ఉన్నాడా? కొన్ని ఫారంలో యూజులు అతన్ని ఒక మోసగాడని తేల్చేశారు. మరి కొంతమంది అతని సమాచారం చూసి డీప్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా అనుకున్నారు. అతడు ఉన్నదే నిజమా లేక ఎవరో ప్రీప్లానెడ్గా చేయించారా? 2001లో అతడు ఒక మెసేజ్ తర్వాత మాయమైపోయాడు. అతని మెసేజ్ అందరికీ బాయ్ అని. ఇప్పటికీ అతని అసలు నిజం ఎవరు బయటికి తేల్చలేకపోయారు. కన్క్లూజన్: జాన్ టిటోర్ కథ నిజమైనదా లేక అది మానవ ఊహా ప్రపంచానికి ఒక చురక? మీరే చెప్పండి. మీరు అతడిని నమ్ముతారా? 2036లో మన ప్రపంచం ఎలా ఉండబోతుందో ఊహించగలరా? ఇలాంటి మిస్టరీ కథల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. జాన్ టిటోర్ ఓ రహస్య ట్రూత్ ఫైటర్ లేక కాల ప్రయాణం మీద ఓ కళ? ఇంతటితో ముగింపు. అందరికీ బాయ్.